చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే భువనేశ్వర్ గారు బయటకొచ్చారు. అట్లాగే మొన్న అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే వాళ్ళ అమ్మాయి బయటకొచ్చింది. ఇప్పుడు అట్లాగే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఆవిడ బయటకొచ్చింది. టీడీపీలో ఆధిపత్య పోరులో జరిగిన హత్యలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా తన భర్త మీద అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన పచ్చమొక్కల కళ్ళు చల్లబడలేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అనుకూల పత్రికలు శుక్రవారం ప్రచురితమైన పిన్నెల్లి అనుచరుడు వీరభద్రరావు అరెస్టు వార్త మీద ఆమె స్పందించారు. వీరభద్రరావుకి పిన్నెల్లి సోదరులకు ఎటువంటి సంబంధం లేదని, కనీసం మాచర్ల నియోజకవర్గం కూడా కాదని పేర్కొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఆయన వ్యక్తిగత కారణాలతో అరెస్ట్ అయితే దాన్ని పీఆర్కే కంటగట్టడం ఏంటని ప్రశ్నించారు. చేయని తప్పుకి ఇప్పటికీ 90 రోజులకు పైగా నెల్లూరు జైల్లో ఉన్న టీడీపీ దాని అనుకూల మీడియాకు తమ కుటుంబంపై కక్ష తీరలేదన్నారు. వార్తలో శీర్షికలో తప్ప ఎక్కడా ఈ ఉదంతంలో పిన్నెల్లికి ఏం సంబంధం ఉందో రాయలేకపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పిన్నెల్లి సోదరులపై అసత్య ప్రచారాలు మానుకొని పత్రికా విలువలు పాటించాలని హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, విష ప్రచారాలు తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారు ధ్వజమెత్తారు. వీటన్నిటికీ ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్ని కుట్రలు పనినా వైఎస్ఆర్సీపీని గెలిపించి మరోసారి జగనన్న పరిపాలన వచ్చేలా పోరాడతామని పిన్నెల్లి రమ స్పష్టం చేశారు.